వెల్కమ్ టు ఆర్గా కిచెన్. విటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఈ ఆకుకూరల్ని ఇంట్లో ఈజీగా, సులభంగా ఇంత వేసవిలో కూడా చిన్న చిన్న టిప్స్‌తో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. వాటి హెల్త్ బెనిఫిట్స్‌ని కూడా తెలుసుకుందాం. సమ్మర్‌లో పుదీనా వాటర్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాం కదండీ ఫ్రెండ్స్. అలాంటి పుదీనాని ఆర్గానిక్ వేలోనే మన ఇంట్లోనే మనమే తయారు చేసుకొని, గ్రో చేసుకొని, ఆ వాటర్‌ని తయారు చేసుకొని తాగితే ఫ్లేవర్ చాలా బావుంటుంది. మార్కెట్‌లో తెచ్చిన పుదీనాకి వాసన తక్కువగా ఉంటుంది. ఇంట్లో గ్రో చేసే పుదీనాకి అరోమా చాలా బావుంటుంది. పెద్ద సైజు టబ్బుని తీసుకొని దానిలో పాట్ మిక్సింగ్ వేసి దానికి డ్రైన్ హోల్స్‌ని అరేంజ్ చేసుకొని, ఒక స్టాండ్ పైన పెట్టి దానిలోని ఒక పెద్ద సైజు మొక్కని నాటుకొని, దాని చుట్టూ ఉన్న ప్లేస్‌లో జర్మినేషన్ కప్స్ వేసుకొని, నారుని తయారు చేసుకుంటూ ప్యారలల్‌గా ఒక సైడు పుదీనా కొమ్మలు నాటుకొని డైలీ వాటర్ ఇస్తూ ఉన్నాను. ఇలా అరేంజ్ చేసుకోవటం వల్ల చిన్న చిన్న కుండీల నుండి వచ్చిన న్యూట్రిషియస్ వాటరు ఈ పెద్ద మొక్కకు అంది ఏపుగా పెరుగుతుంది. బాగా ముదిరిన పుదీనా కొమ్మల్ని, ఆకుల్ని తీసేసి వాటిని క్రాస్‌గా కట్ చేసుకొని ఈ మట్టిలో నాటుకోవాలి. సాయంత్రం వేళ గానీ, వర్షం పడిన టైంలోను గానీ నాటుకోవాలి. సమ్మర్ టైంలో ఇలా చేసుకోకూడదు. వింటర్‌లో గానీ, రెయినీ సీజన్‌లో ఇలా చేసుకుంటే పుదీనా బాగా గుబురుగా పెరుగుతుంది. డైలీ వాటర్ అందిస్తూ ఉండాలి. బాగా ఎండ ఎక్కువ ఉండే ప్లేసుల్లో పుదీనా కుండీని అరేంజ్ చేసుకోకూడదు. ఈ మొక్కకి కొంచెం వాటర్ ఎక్కువగా కావాలి. ఏ ఆకుకూరలకైనా వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఎండ కొంచెం తక్కువగా ఉండాలి. డైలీ మనం రైస్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన బియ్యం కడిగిన వాటర్‌ని మరియు పప్పులు ఇలాంటి వెజిటబుల్స్ కడిగిన వాటర్‌ని, ఆకుకూరలు కడిగిన వాటర్‌ని, అల్లం కడిగిన వాటర్‌ని కూడా స్టోర్ చేసుకొని, ఈ వెజిటబుల్ ప్లాంట్స్‌కి గానీ, ఇలాంటి ఆకుకూర మొక్కలకు గానీ డైలీ అందిస్తూ ఉంటే మొక్కలకి న్యూట్రియంట్స్ బాగా అంది చాలా ఏపుగా పెరుగుతాయి. ఒకసారి ఒక రకం ఆకుకూర వేశాక అదే టబ్‌లో వేరే రకం ఆకుకూరని వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కూడా పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తాయి. లేదంటే పెస్ట్ చాలా చాలా త్వరగా అటాక్ అవుతుంది. మొక్కల ఆకుల పైన బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనిపించినప్పుడు ఏదో ఒక పెస్ట్ కంట్రోల్‌ని లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా స్ప్రే చేయాలి. మొక్కంతా తడిసేటట్టుగా స్ప్రే చేయాలి. ఫెర్టిలైజర్స్‌ని ఎలా ఇస్తామో ఈ పెస్ట్ కంట్రోల్ కూడా 1 వీక్ తర్వాత మళ్ళీ ఇస్తూ ఉండాలి. ఇలా 2 టైమ్స్ ఇవ్వటం వల్ల పెస్ట్ అంతా పోతుంది. సమ్మర్‌లో డైలీ ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఈవినింగ్ టైమ్ అందించటం వల్ల కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేసి మొక్కలు చాలా గుబురుగా గ్రో అవుతాయి. హైదరాబాద్ లాంటి సిటీస్‌లో ఆకుకూరలు మూసీ లాంటి కంటామినేటెడ్ వాటర్‌తో దగ్గర పండిస్తారు కాబట్టి, ఆ ఆకుకూరలు తినటం వల్ల కూడా చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయని, అందుకని ఇంట్లోనే ఈజీగా ఆర్గానిక్ ఆకుకూరలు పండించడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్తున్నారు. ఈ పుదీనా ఆకుల్ని యూజ్ చేసి పుదీనా రైస్ చేసుకోవచ్చు. జీరా రైస్‌లో యూజ్ చేసుకోవచ్చు. మరియు పచ్చడిలాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటివి చేసినప్పుడు ఈ పుదీనాని ఎక్కువగా యాడ్ చేయటం వల్ల డైజెషన్ ఇష్యూస్ నుండి తప్పించుకోవచ్చు. పుదీనాలో విటమిన్ ఏ, సి, ఐరన్, మెగ్నీషియం మరియు కాల్షియం, విటమిన్ బి6, మాంగనీస్, ఫోలేట్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లాగా పనిచేసి మనల్ని స్ట్రెస్ నుండి రిలీవ్ చేస్తాయి. ఇందులో మెంథాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌తో బాధపడే వాళ్ళకి పుదీనా చాలా బాగా యూజ్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి పుదీనాని ఏదో రకంగా డైట్‌లో యాడ్ చేసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. జలుబు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, శ్వాస అందనట్టుగా అనిపించినప్పుడు, ఈ పుదీనా ఆకుల వాసన చూస్తే కొంచెం వరకు బ్రీతింగ్ అందినట్టుగా అనిపిస్తుంది. కొంతమందికి నోరు ఎప్పుడూ దుర్వాసనతో నిండిపోతుంటుంది. బ్రష్ చేసినా గూడా ఎప్పటికప్పుడు నోరు వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వారు కొన్ని పుదీనా ఆకులను తీసుకొని వాటర్‌లో వేసి పుక్కిలించి ఊసేయటం, లేదంటే పుదీనాని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల నోటి దుర్వాసన తగ్గిస్తుంది.
రాత్రిపూట బ్రష్ చేయడం లేదంటే పుదీనా వాటర్‌తో గాగుల్ చేసుకోవటం వల్ల కూడా నోరు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ పుదీనాలో ఉండే ఔషధ గుణాలు ముఖం పైన వచ్చే మొటిమల్ని తగ్గిస్తుంది మరియు హెయిర్ గ్రోత్‌కి ఈ పుదీనా బాగా యూజ్ అవుతుంది. జుట్టులో ఉండే చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని పుదీనా బాగా తగ్గిస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పుదీనా మొక్కని మీరు కూడా నాటుకోవాలనుకుంటున్నారా? అయితే మార్కెట్ నుండి తెచ్చిన ముదిరిన పుదీనా కొమ్మల్ని క్రాస్‌గా కట్ చేసి, ఆకులన్నీ తీసేసి 1 లేదా 2 ఆకులు ఉన్నా పర్వాలేదు. ఒక గ్లాసుడు వాటర్‌లో దాల్చిన చెక్క పొడి వాటర్‌ని వేసేసి, అందులో ఈ కొమ్మల్ని వేసి 1 వీక్ పాటు వాటర్ చేంజ్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ రూట్స్ ఫార్మ్ అయ్యాక వీటిని రీప్లాంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాలకూరని నాటుకున్నాక ఆ మొక్కల్ని అలాగే వదిలేసాను. వాటి నుండి సీడ్స్ ఎన్ని ఎక్కువ సీడ్స్ వచ్చాయి, ఒక మొక్క నుండి చాలా సీడ్స్ వచ్చాయి. ఇలా 1 మంత్ ఉంచాక సీడ్స్ గ్రీన్ కలర్లో వచ్చాయి. ఆ తర్వాత ఇంకొద్ది రోజులకి సీడ్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఆ సీడ్స్ని మళ్ళీ మనం నాటు విత్తనాల్లాగా నాటుకొని మళ్ళీ పాలకూరని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఆర్గానిక్ అవుతుంది. ఒక పెద్ద సైజు కుండీలో పాట్ మిక్సింగ్ వేసి అందులో పాలకూర విత్తనాల్ని ఎక్కువగా దగ్గరగా చల్లుకోవాలి. దానిపైన కోకోపీట్ని చల్లాలి. ఆ తర్వాత వాటర్ని జాగ్రత్తగా సీడ్స్ డిస్టర్బ్ అవ్వకుండా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. అలా చేశాక 15 డేస్ తర్వాత పాలకూర 3-4 అంగుళాలు కనిపిస్తుంది. ఆ తర్వాత 1 మంత్కి గుబురుగా ఏపుగా ఎక్కువగా కనిపిస్తుంది. పాలకూరలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని యూజ్ చేసేటప్పుడు సాల్ట్ తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఫైబర్ రిచ్. పాలకూరని పప్పులోని పకోడీగాను మరియు ఎగ్ గ్రేవీగాను కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు విటమిన్ ఏ, సి, కే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండటానికి, బీపీని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ని స్టిమ్యులేట్ చేయడానికి, కొన్ని రకాల ఎలర్జీస్ నుండి తగ్గించుకోవడానికి కూడా పాలకూరని డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. శరీరానికి కావలసిన న్యూట్రిషన్స్ని ఇది అందిస్తుంది. కానీ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం పాలకూరని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ విధంగా గోంగూరని విత్తనాలతో నాటుకోవచ్చు, లేదంటే ముదిరిన కొమ్మల్ని వేర్లతో తెచ్చి ఆకుల్ని తీసేసి డైరెక్ట్గా పుదీనాలాగా నాటుకోవచ్చు. గోంగూరలో విటమిన్ ఏ, సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తుంది. ఏ ఆకుకూరలైనా డైట్‌లో ఎక్కువగా యాడ్ చేయటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఐరన్, కాల్షియం లెవెల్స్ గూడా ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల్ని మన డైట్‌లో యాడ్ చేసుకోవటం వల్ల కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్‌ని సెపరేట్‌గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. గోంగూరలో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. కంటి లోపట ఉండే రెటీనా లోపట ఉన్న కణజాలాన్ని మెరుగుపరచటంలో గోంగూర ముఖ్య పాత్ర వహిస్తుంది. గోంగూరని కషాయంలాగా చేసుకొని 21 రోజులు తాగటం వల్ల లేడీస్‌కుండే మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది కొంతవరకు తగ్గిస్తుంది. హార్ట్ హెల్త్‌కి గోంగూర చాలా మంచిది. క్యాన్సర్, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి తప్పించుకోవడానికి గోంగూరని డైట్‌లో యాడ్ చేసుకోవాలి. డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది మరియు డైజెషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ రిడక్షన్ కూడా జరుగుతుంది. వెయిట్‌ని తగ్గించుకునే వాళ్ళు గోంగూరని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. గోంగూర వేడి అని చెప్పి చాలామంది తినరు. కానీ అలాంటిదేమి ఉండదండి. సాల్ట్ కొంచెం తగ్గించుకొని గోంగూరని డైట్‌లో యాడ్ చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకసారి గోంగూర గుబురుగా పెరిగాక ఆకులను కట్ చేస్తూ ఉంటే మళ్ళీ 2-3 సార్లు గోంగూరని మనం కట్ చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత బాగా ముదిరే వరకు మొక్కను వదిలేస్తే వాటికి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ బ్రౌన్ కలర్లో మారాక ఆ సీడ్స్ నుండి మళ్ళీ గోంగూరని మనం మేక్ చేసుకోవచ్చు. గోంగూరతో పచ్చడిని చేసుకోవచ్చు, లేదంటే పులుసులాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మటన్‌లో వేసి గోంగూర మటన్‌లాగా కూడా తినవచ్చు.
తోటకూరను కూడా మనం ఈజీగానే పెంచుకోవచ్చు. వీటిని విత్తనాలతో నాటుకోవాలి. ఇందులో 2 రకాలు ఉంటాయి, గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్. తోటకూరలో సోడియం రిచ్‌గా ఉంటుంది. ఫైబర్ రిచ్, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వెయిట్ రిడక్షన్‌కి కూడా పనిచేస్తుంది. విటమిన్ ఏ వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నేచురల్ సాల్ట్స్ ఉంటాయి. ఎర్ర తోటకూరని ముఖ్యంగా హై బీపీని కంట్రోల్ చేయటంలో యూజ్ చేస్తారు. ఇందులో విటమిన్ సి, ఇ ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హార్ట్ రేట్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించడంలో ఎర్ర తోటకూర ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ తోటకూరని హార్వెస్ట్ చేసేటప్పుడు అంటే కట్ చేసేటప్పుడు ఆకుల్ని కోసుకొని తర్వాత 2, 3 సార్లు మళ్ళీ అదే మొక్క నుండి మనం ఆకుల్ని కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ మొక్కను అలాగే వదిలేస్తే ఆ మొక్క నుండి సీడ్స్‌ని జనరేట్ చేసుకొని మళ్ళీ తోటకూరని ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. నెల రోజులకు ఒకసారి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఏ మొక్కలకైనా సరే బాగా ఎండిపోయిన పువ్వుల్ని, వేపాకుని, కొంచెం మాగిన పశువుల పేడని కొంచెం తీసుకొని ఎండిన పేడ ముక్కల్ని వేసేసి దానిపైన మట్టిని వేస్తే మంచి కంపోస్ట్ లాగా పనిచేసి మొక్క బాగా గ్రో అవుతుంది. ముఖ్యంగా ఇంటి వద్దనే మనకున్న కొద్ది ప్లేస్‌లోనే మనం ఆర్గనైజ్డ్‌గా పాట్స్‌ని అరేంజ్ చేసుకొని ఈజీగా ఆకుకూరల్ని గ్రో చేసుకోవచ్చు. కోకోపీట్ లేనప్పుడు బాగా ఎండబెట్టిన ఆకుల పొడిని కానీ, పువ్వుల పొడిని కానీ ఈ సీడ్స్ పైన వేసి కూడా వాటర్ స్ప్రింకిల్ చేసి జెర్మినేషన్ చేసుకోవచ్చు. కూరల్ని హార్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా రూట్స్‌తో తీసేయకూడదు. మనకు కావలసిన ఆకుల వరకు తీసుకొని మిగతా దానిపైన మట్టిని వేసి వదిలేస్తే అది మళ్ళీ కంపోస్ట్ లాగా పనిచేసి దానిపైన మళ్ళీ సీడ్స్ వేసి మళ్ళీ కోకోపీట్ కానీ ఏదైనా తేలికైన పొడిని కానీ వేసి జెర్మినేషన్ ఈజీగా చేసుకోవచ్చు. సాయిల్ రిచ్‌గా అవుతుంది. కూరల్లో మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని డైరెక్ట్‌గా ఆర్గానిక్ వేలో పండించుకోవడం బెస్ట్. కెమికల్ యూజ్ చేసి, రసాయనాలు యూజ్ చేసి పండించే పంటల్లో సాయిల్ కూడా ఎప్పటికప్పుడు నిర్వీర్యం అయిపోయి మళ్ళీ అది యూజ్ చేయటానికి పనికిరాదు. ఇందులో ఆర్గానిక్ వేలో యూజ్ చేసే పంటల్లో అంతా నేచురల్‌వి యాడ్ చేస్తాం కాబట్టి మట్టి కూడా సాయిల్ రిచ్‌గా తయారయ్యి మనకి ఎవ్రీ టైమ్ మట్టిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మేక్ ఏ కామెంట్. ప్లీజ్ షేర్ యాజ్ మెనీ గ్రూప్స్ యాజ్ పాసిబుల్. యూట్యూబ్‌లో వీడియో ప్లే అవుతున్నప్పుడు హ్యాండ్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ ఉంటుంది, కామెంట్ రాయడానికి బాక్స్ ఉంటుంది. వాటిని చూడండి ప్లీజ్. ఈ వీడియోని లైక్ చేసినా లేదా కామెంట్ ఏదైనా సజెషన్ రూపంలో రాసినా కూడా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.